అభిజిత్ డిప్కే ఈ వ్యక్తికి జంతర్ మంతర్ 2.0 అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనౌన్స్ చేయడానికి టైం ఉంది. దానికి రిలేటెడ్ మీటింగ్లు పెట్టుకోవడానికి ఇంకా పనికిమాలినటువంటి కామెంట్స్ చేయడానికి టైం ఉంది. కానీ జార్ఖండ్ స్టూడెంట్స్కి సంబంధించిన ఒక్క మద్దతు కానీ కార్యాచరణ కానీ లేకపోతే అక్కడికి వెళ్ళి మాట్లాడదామని కానీ ఏమీ లేదు. దానికి మాత్రం టైం లేదు. టైఫాయిడ్ ఉంది. బయటకు వచ్చి 2.0 స్టార్ట్ చేస్తాడంట. అయితే ఈలోగా ట్విట్టర్ యూజర్లు చాలామంది ఈయన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు. ఈయన వెల్లడించినటువంటి సమాచారం అంతా కూడా ఫేక్ 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 అంటూ మొహానే తిప్పికొడతా ఉన్నారు. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను చూడండి. बहुत ही ज्यादा शॉकिंग एक्सपोज होने वाला है, वीडियो एंड तक देखना। कल दीप के भाई अपना स्कॉलरशिप लेटर दिखा रहा था यूट्यूब चैनल पर और यहाँ से ही इसका एक्सपोज होना शुरू हो गया। ये जो इमेज है मैंने मल्टीपल एआई इमेज डिटेक्टर्स में डालकर देखा, सबने इसे हाई कॉन्फिडेंस मल्टीपल एआई इमेज डिटेक्टर्स में डालकर देखा, सबने इसे हाई कॉन्फिडेंस के साथ एआई जनरेटेड बताया। आगे की बातें और भी ज्यादा इंटरेस्टिंग है, ध्यान से देख। తన చదువుకి అలాగే స్కాలర్షిప్కి సంబంధించి ఏవో ఆధారాలు అంటూ ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడంట. అవన్నీ క్రాస్ చెక్ చేస్తే ఏమని తేలింది? ఏఐ జనరేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ పిక్స్ అని తేలింది. దానికి ఇప్పుడు ఈయన ఏం మాట్లాడారనే దాన్ని తెలుగులోకి అనువదించి మనకి చాడా శాస్త్రి గారు అందించారు. ఒకసారి చూద్దాం. ఫ్రాడ్ అభిజిత్ డిప్కే, ఇది రెండో భాగం. అభిజిత్ డిప్కేపై ఇది చాలా పెద్ద మరియు షాకింగ్ ఎక్స్పోజ్. ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోలోని కుర్రాడు అభిజిత్ డిప్కేని హిందీలో ప్రశ్నిస్తూ ఉన్నాడు. అర్థం కాని వారు ఇప్పుడు మనం తెలుగులో దాన్ని కన్వర్ట్ చేసుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న దీప్కే భాయ్ తన యూట్యూబ్ ఛానల్లో ఒక స్కాలర్షిప్ లెటర్ చూపించాడు. ఇక్కడి నుండే ఇతని ఎక్స్పోజ్ మొదలైంది. ఈ ఇమేజ్ను నేను అనేక ఏఐ ఇమేజ్ డిటెక్టర్లలో వేసి చూశాను. అన్నింట్లోనూ ఇది హై కాన్ఫిడెన్స్తో ఏఐ జనరేటెడ్ అని తేలింది. ముందు విషయాలు ఇంకా ఆసక్తికరంగా ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. బోస్టన్ యూనివర్సిటీ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఫాల్ 2024 సెషన్ సెప్టెంబర్ 3న ప్రారంభమై డిసెంబర్లో ముగిసింది. కానీ సెప్టెంబర్ 26న ఈ భాయ్ అంటే ఈ డిప్కే భాయ్ మొహాలీలో పిజ్జా ఆర్డర్ చేస్తూ జొమాటో వారితో గొడవ పడుతూ ట్వీట్స్ పెట్టాడు. తాను లోన్ తీసుకుని చదువుకుంటున్నట్లుగా ప్రపంచానికి చెప్తున్నాడు. అయితే ఇతను సెప్టెంబర్ 3న అమెరికా వెళ్ళలేదు, తిరిగి వచ్చాడు. ఒకవేళ తిరిగి వస్తే లోన్ తీసుకుని వెళ్ళావు కదా, ఇన్ని తక్కువ రోజుల వ్యవధిలో వరుసగా ఫ్లైట్ ఖర్చులు ఎవరు భరించారు? అభిజిత్ డిప్కే ప్రకారం నేను ఆమ్ ఆద్మీ పార్టీతో గతంలో పనిచేశాను, 2020-23 వరకు అనుకుంటాను. వారి కోసం పనిచేసినందుకు నాకేమీ సిగ్గులేదు అని అభిజిత్ డిప్కే ప్రకారం చెప్పుకోవచ్చు. సీజేపీ నిరసనల సమయంలో ఇతను స్వయంగా మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ 2023లోనే ఆమ్ ఆద్మీ పార్టీని వదిలేశాను అని చెప్పాడు. మరి 2025లో ఢిల్లీ ఎన్నికల్లో ఎవరికి ప్రచారం చేస్తున్నావు? భాజపా వాళ్ళక? పైగా 2025లో నువ్వు కాలేజీలో ఉండాలి కదా, ఇండియాలో ఏం చేస్తున్నావు? దీనికి తోడు 11 నెలల క్రితం ఇతను గోవాలో ఉండి ఊళ్ళలోని రెస్టారెంట్లకు రివ్యూలు ఇస్తూ తిరుగుతూ ఉన్నాడు. 5 నెలల క్రితం కూడా బోస్టన్లో లేడు. ఇల్లినాయిస్ లేదా షికాగో దగ్గర షాంబర్గ్ అనే ఊరిలో ఉన్న ఇండియన్ రెస్టారెంట్లకు రివ్యూలు ఇస్తూ ఉన్నాడు. సీజేపీ ప్రొటెస్ట్ సమయంలో కూడా రోజంతా బ్రెడ్ పకోడా కచోడీ తింటూ కూర్చున్నాడు. ఈరోజు ఇతని అసలు రూపం బయటపడడానికి ఈ తిండి వ్యవహారాలే కారణం. ఇతని మాటల ప్రకారం అమెరికాకి పంపడానికి ఇతని తండ్రి లోన్ తీసుకున్నారు. మరి పదే పదే ఇండియాకి రావడానికి ఫ్లైట్ ఖర్చులు ఎవరు భరిస్తున్నారు? అన్నిటికంటే ముఖ్యమైన విషయం, రీసెంట్గా మోజో టీవీలో చూపించిన లెటర్ను ఏఐలో చెక్ చేస్తే అది ఫేక్ అని చూపిస్తోంది. ఒకరు బోస్టన్ యూనివర్సిటీ అల్యూమ్ని లిస్ట్ సెర్చ్ చేస్తే అందులో కూడా ఇతని పేరు లేదు. అల్యూమ్నై అంటే ఆ యూనివర్సిటీలో కూడా ఇతని పేరు లేదు. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఇన్స్టాగ్రామ్ లేదా ట్విట్టర్లో ఎక్కడ చూసినా బోస్టన్ యూనివర్సిటీని ట్యాగ్ చేయండి. అసలు ఇతను అక్కడ విద్యార్థా కాదా, ఇతనికి స్కాలర్షిప్ వచ్చిందో లేదో వారిని స్పష్టం చేయనివ్వండి అనేది ఈ వీడియో సారాంశం అన్నమాట. మొత్తంగా बहुत ही ज्यादा शॉकिंग एक्सपोज होने वाला है वीडियो। पिताजी ने लोन लिया था इसको अमेरिका भेजने के लिए, तो भाई जो बार-बार तो इंडिया आ रहा था वो फ्लाइट का खर्चा कौन उठा रहा था? और सबसे ఇది సారాంశం. సో ఈ విధంగా అభిజిత్ డిప్కే అబద్ధాల యొక్క పరంపర బయటకు వస్తూనే ఉంది, ఇంకా చాలా ఉంది. ఈలోగా మనోడు జంతర్ మంతర్ 2.0 అంట. అమిత్ షా మోదీ రాజీనామానే నెక్స్ట్ టార్గెట్ అంట. ముందు జార్ఖండ్ విద్యార్థుల గురించి మాట్లాడబోయా.